సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఏం చేశాడని? పిలాతు క్రైస్తవుడు కాదు, ఆత్మీయుడు అంతకన్నా కాదు. పిలాతు ఒక అన్యుడు. ఆ అన్యుడు అంటున్నాడండి, ఏం చేశాడని చెప్పి యేసయ్యను మీరు ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. అదే ప్రశ్న ఈరోజు నేను కూడా వేయాలనుకుంటున్నాను. కొంతమంది ఎందుకో యేసుక్రీస్తు నిర్దాక్షిణ్యంగా దూషిస్తారు, నిర్దాక్షిణ్యంగా ద్వేషిస్తారు. ఎందుకో కొంతమందికి యేసయ్య అంటే అస్సలు గిట్టదు. నేను అన్య సాంప్రదాయాల్లో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినవాడిని. ఆ కుటుంబాల్లో కొంతమంది నిర్దాక్షిణ్యంగా యేసయ్యను ద్వేషిస్తారు, నిర్దాక్షిణ్యంగా యేసయ్యను దూషిస్తారు. పరిశుద్ధ గ్రంథాన్ని ఇంట్లో తీసుకొస్తే అస్సలు ఒప్పుకోరు. ఆ గ్రంథాన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఆ పుస్తకం ఎందుకు తీసుకొచ్చారు, ఇదేదో ప్రమాదకరమైన పుస్తకంలా. ఈ బైబిల్ని తీసుకొస్తే ఒప్పుకోరు, బైబిల్ని తెరిచి చదివితే ఒప్పుకోరు. ఎవరైనా ఒకవేళ బైబిల్ గురించి మాట్లాడితే ఒప్పుకోరు. యేసుక్రీస్తుని గురించి ఒక ఊసైనా చెప్తాం, అసలు ఒప్పుకోరు. చెప్పదో, ఆ దేవుడి గురించి చెప్పద్దు మాకు. ఏమిటి? ఎందుకంత ద్వేషం, ఎందుకంత అసహనం, ఎందుకంత కోపం? పిలాతు ఆ రోజు ప్రశ్నించాడు, ఎందుకంత కోపం మీకు? యేసుక్రీస్తుని చంపేసేయండి అని చెప్పి అంటున్నారు. యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, అపహాసిస్తున్నారు, అవమానిస్తున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఏం చేశాడని చెప్పి, ఏం చేశాడని చెప్పి ఈరోజు లోకం యేసయ్యను ద్వేషిస్తుంది. మీకు విషయం తెలుసా? ఈ లోకంలో అత్యధికంగా ద్వేషించబడినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయినా యేసుక్రీస్తు. ఈ లోకంలో అత్యధికముగా విశ్వసించబడుతున్న దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. ఈ లోకంలో అత్యధికముగా ద్వేషించబడుతున్న, అత్యధికముగా తగలబెట్టబడుతున్న పుస్తకము, గ్రంథము ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథము. ఈ లోకంలో అత్యధికముగా ప్రజలు చదివేటటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కూడా పరిశుద్ధ గ్రంథము. ఈ లోకంలో అత్యధికముగా తర్జుమా చేయబడుతున్న గ్రంథము, అత్యధికముగా ప్రింట్ అవుతున్న గ్రంథము, ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బైబుల్. వాల్తేర్ అని చెప్పి ఒకడు ఉండేవాడు. వాడు ప్రగల్భాలు పలికాడు. ఏమనంటే, భూమి మీద బైబుల్ లేకుండా చేస్తానన్నాడు, క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తానన్నాడు, క్రీస్తు ఊసైనా ఎత్తకుండా చేస్తానన్నాడు, ఆయన నామమైన ఆయన పేరైనా గుర్తు లేకుండా చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. పుస్తకాలు రాశాడు, పత్రికలు రాశాడు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్లో తాను చేసింది ఏమిటో తెలుసా? యేసయ్యను గూర్చినటువంటి, యేసయ్యకు వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తూ సమాజంలో, మనుషులలో యేసయ్యను గూర్చినటువంటి సత్యాన్ని సమాధి చేసి అసత్యాలను ప్రచురం చేసి యేసయ్యను గూర్చినటువంటి వార్త లేకుండా చేయాలని చెప్పి తను చాలా పుస్తకాలు రాశాడు, పత్రికలు రాశాడు, చాలా చాలా కరపత్రాలు ప్రింట్ చేశాడు. యేసయ్యను కానీ, యేసయ్య పేరును కానీ, యేసయ్య గూర్చినటువంటి ప్రేమ సువార్తను కానీ ఏమీ చేయలేకపోయాడు. కానీ ఆఖరికి చచ్చిపోయాడు పాపం. అలా చచ్చిపోయిన తర్వాత అతని ప్రింటింగ్ ప్రెస్సు, ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నటువంటి ముద్రించేటటువంటి ఆ భవనము, ఆ ప్రింటింగ్ ప్రెస్సులు ఎవరు కొన్నారో తెలుసా మీకు? జెనీవాలో ఉన్నటువంటి బైబిల్ సొసైటీ ఆఫ్ వాళ్ళు కొని, బైబిల్ సొసైటీ ఆఫ్ జెనీవా వాళ్ళు కొని, అదే ప్రింటింగ్ ప్రెస్లో ఈరోజు పరిశుద్ధ గ్రంథము ప్రింట్ చేయబడుతూ ఉంది. ఆనాడు ఆ మనిషి ఏమన్నాడంటే, యేసుక్రీస్తును లేకుండా చేసేస్తాను, ఆయన గూర్చినటువంటి ఊసు కూడా ఎత్తకుండా చేస్తాను, ఆయన గ్రంథాన్ని సమూలంగా సమాధి చేసేస్తాను అని చెప్పి ద్వేషించాడు, దూషించాడు, అపహసించాడు. కానీ ఈరోజు అతడు రాసిన పుస్తకాలు ఎవరు చదవట్లేదు. కానీ అతడు ప్రారంభించిన ప్రింటింగ్ ప్రెస్లోని ఈరోజు పరిశుద్ధ గ్రంథము లిఖించబడుతూ ఉంది. లైవ్లో లేక నిరీక్షణ టీవీలో ఈ సందేశాన్ని వింటున్న సహోదరి, సహోదరుడు, నువ్వెవరో నాకు తెలియదు. కానీ ఒకవేళ నువ్వు యేసయ్యను ద్వేషిస్తున్నా, యేసయ్యను దూషిస్తున్నా, నిష్కారణంగా యేసుక్రీస్తు గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నా, ఒక ప్రశ్న దేవుని సేవకునిగా సద్వినయంగా నేను వేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, యేసును ద్వేషించడానికి, దూషించడానికి ఒక కారణం చెప్పు. పాపిష్టి మనిషిని ప్రాణంగా ప్రేమించాడు, అందుకోసం ద్వేషిద్దామా యేసుక్రీస్తును? పాపిష్టి మనిషిని రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చాడు, అందుకోసం యేసయ్యను ద్వేషిద్దామా?
పాపిష్టి మనిషిని, వెలివేయబడిన మనిషిని తాను సమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా జీవింపచేశాడు. అందుకోసం యేసుక్రీస్తును ద్వేషిద్దామా? కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వాళ్లకు కళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చచ్చిపోయిన వారిని సహితము బ్రతికించాడు. అందుకోసం యేసయ్యను దూషిద్దామా? పాపిష్టి మనుషులను ప్రేమగా పలకరించాడు, వెలివేయబడిన వారిని తన వారిగా భావించాడు. అందుకోసం యేసయ్యను ద్వేషిద్దామా? ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి స్థానాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించి తను రిక్తునిగా చేసుకొని పాపిష్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసుకొని ఆకాశానికి భూమికి మధ్య, దేవునికి పాపిష్టి మనిషికి మధ్య, తూర్పుకు పడమరకు మధ్య 3 మేకుల మీద వ్రేలాడి తన ప్రాణాన్ని దారిపోశాడు. అంతగా ప్రాణంగా ప్రేమించిన మనిషిని ప్రేమించిన దేవుడు ప్రాణాన్ని దారిపోస్తే దానికోసం ఆయన ద్వేషిద్దాం? దేనికోసం ద్వేషిద్దాం? పిలాతు అడుగుతున్నాడు, ఎందుకోసం అంతగా ద్వేషిస్తున్నారు యేసుక్రీస్తు? ఏం చేశాడని చెప్పి పేతురు నా దగ్గర తీసుకొచ్చారు. ఏం చేయమని చెప్పి, ఏం చేయాలి యేసుక్రీస్తును అన్నాడు. ఒకడేమో అమ్మేశాడు, కొందరేమో అప్పగించేశారు, ఇంకొందరేమో అవమానపరిచారు. సహోదరుడు, నువ్వేం చేయబోతున్నావు? ఈరోజు యేసుక్రీస్తును ఏం చేయబోతున్నావు? అమ్మేయొచ్చు, అప్పగించవచ్చు, అపహసించవచ్చు, ఆడిపోసుకోవచ్చు, అవమానపరచవచ్చు, లేదా ఆయన ప్రేమను గూర్చినటువంటి సత్యాన్ని గ్రహించి అంగీకరించవచ్చు. ఏమిటి ఆయన చూపిన ప్రేమ? ఆ కుర్రవాడు తగలబడిపోతున్నాడు ఆ బిల్డింగ్లో. రక్షించండి రక్షించండి కేకలేస్తున్నాడు. అప్పటికే ప్రమాదంలో తల్లి తండ్రి కూడా బూడిదైపోయారు. ఆ కిటికీలో రక్షించండి చెప్పి అరుస్తున్న కుర్రవాడిని చూసి చాలామంది అయ్యో పాపం అన్నారు, కానీ ఏ ఒక్కరు వెళ్ళి ఆ కుర్రవాడిని రక్షించే ప్రయత్నం చేయలే. ఆ కుర్రవాడిని చూసినటువంటి ఒక వ్యక్తి పరుగున ఆ మంటల్లోకి వెళ్ళాడు, ఆ కుర్రవాడిని హత్తుకున్నాడు, ప్రాణాలతో తీసుకొచ్చేశాడు. కానీ తాను మాత్రం కాలిపోయాడు. ఒళ్ళంతా కాలిపోయింది, రూపం పోగొట్టుకున్నాడు, ముఖం కాలిపోయింది, చేతులు కాలిపోయినాయి, దేహం కాలిపోయింది. ఆ కుర్రవాడు అనాథగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ కుర్రవాడిని ఎవరు పెంచుకోవాలనేటువంటి ప్రశ్న వచ్చినది. కోర్టుకు కాస్త చేరింది. కోర్టులో అక్కడ వాగ్వాదం అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఈ కుర్రవాడిని ఇప్పుడు ఎవరికి అప్పగించాలి, ఎవరు ఈ కుర్రవాడిని స్వతంత్రించుకోవడానికి హక్కుదారులు అనే ప్రశ్న జరుగుతుంది అక్కడ. అప్పుడు ఇద్దరు దంపతులు వచ్చి అయ్యా జడ్జి గారు, మాకు పిల్లలు లేరండి, ఆ కుర్రవాడిని మాకు ఇస్తే ప్రాణంగా చూసుకుంటాం, ప్రాణంగా పెంచుతాం. రెండవ జంట వచ్చి, మాకు అందరూ 3 అమ్మాయిలే పుట్టారు, కొడుకు లేడు, కొడుకుగా మేము భావిస్తాం, అబ్బాయిని మాకు ఇస్తే మేము చూసుకుంటాం, ప్రాణంగా పెంచుకుంటాం. మూడవ గుంపు వచ్చింది, మేము అనాథ శరణాలయాన్ని నడిపిస్తున్నాం, ఇలాంటి అనాథలుగా మిగిలిపోయిన వారిని ఆదరిస్తాం, చేరదీస్తాం, చదివిస్తాం, మాకు అప్పగించండి. ఈ 3 ఇచ్చినటువంటి ఆ కుర్రవాడిని స్వతంత్రించుకోవడానికి ఇచ్చినటువంటి ఆధారాలు ఆ జడ్జి గారికి సంతోషాన్ని ఇవ్వల. ఈ లోపల ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి అంటున్నాడు, ఆ బిడ్డను నాకు ఇవ్వండి. ఎందుకు నీకు ఇవ్వాలి? ప్రాణంగా ప్రేమించాను కాబట్టి. నువ్వు ప్రాణంగా ప్రేమించావని చెప్పడానికి ఏమిటి రుజువో? తన శరీరం చూపించాడు. ఆ శరీరం పూర్తిగా కాలిపోయి ఉంది, తన ముఖం కాలిపోయి ఉంది, చేతులు కాలిపోయి ఉన్నాయి, శరీరం కాలిపోయి ఉంది. ఇదే ఆ కుర్రవాడిని ప్రాణంగా ప్రేమించానని చెప్పడానికి రుజువు. ప్రియ సహోదరులు, పాపిష్టి మనిషిని ప్రాణంగా ప్రేమించాడు అని యేసయ్య చెప్పడానికి రుజువేంటి తెలుసా? సిలువ మీద వేలాడుతున్న ఆయన దేహమే రుజువు. ఇదిగో ఇంతగా ప్రేమించాను. 2 చేతులు చాపి యేసుక్రీస్తు నీ వైపు చూసి అంటున్నాడు, ఇంతగా నిన్ను ప్రేమించాను, ప్రాణంగా ప్రేమించాను కాబట్టే నీకోసం ఈ లోకానికి వచ్చాను, ప్రాణంగా ప్రేమించాను కాబట్టే నువ్వు నరకానికి వెళ్ళకూడదని చెప్పి నీకోసం నీ స్థానంలో మరణించాను. నిన్ను సొంతం చేసుకోవడానికి, నిన్ను నావానిగా అంగీకరించటానికి నాకే ఉంది హక్కు.
ప్రభువైన యేసుక్రీస్తుకే ఉంది హక్కు. పాపిష్టి మనిషిని పరిశుద్ధపరచడానికి, పరలోకం చేర్చటానికి ఆయన ఒక్కడే చాలినవాడు. సహోదరి సహోదరుడా, ఈ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే ఎంత బాగుంటుంది.